శ్రీమాత్రే నమః. ఈ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి పీఠం క్షేత్రం అనాదిగా వేద పాఠశాలగా వర్ధిల్లినటువంటి క్షేత్రము. క్షేత్రంలో అనేక మంది తపోధనులు తపస్సు చేసినటువంటి పుణ్యక్షేత్రం భూమి. అయితే కాలాంతరంలో మన దేశాన్ని ఇతర ధర్మాల వారు ఆక్రమించినటువంటి క్రమంలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని నిజాములు ఏలారు. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వేద పాఠశాలలు కావచ్చు, తపోభూములు కావచ్చు, ఆదరణ లేక వాటి వైభవాన్ని కోల్పోయాయి. తర్వాతి కాలంలో సద్గురువులు ఉమాశంకర సరస్వతి స్వామివారికి ఇక్కడ సరస్వతీదేవి దర్శనం అయిన తరువాత అమ్మవారి పీఠాన్ని తిరిగి మళ్ళీ నెలకొల్పడం, అదేవిధంగా దినదిన అభివృద్ధి పొందుతూ అనేక మంది భక్తులు ఇక్కడ సరస్వతీదేవి యొక్క కృపను పొందుతున్నారు. అటువంటి ఈ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం చేత ఇక్కడ భక్తులు విద్యను, ఉన్నత ఉద్యోగాన్నే కాకుండా సంతానం లేని వారు సంతానాన్ని, వివాహం కాని వారు వివాహాన్ని, అదేవిధంగా ఇతర ఐహిక కోరికలు ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆరోగ్యాన్ని, అటువంటి విషయాలన్నిటినీ కూడా అమ్మవారి అనుగ్రహంతో పొందుతూ అమ్మవారిని సేవిస్తూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. మీరు గమనించవచ్చు, ఈ క్షేత్రంలో అర్చనలు అనేటువంటి క్రమంలో కంటే భక్తులందరినీ కూడా అమ్మవారి నామస్మరణతో జపం చేసే విధంగా, ధ్యానం చేసే విధంగా ఇక్కడ మేము వారిని ప్రేరేపిస్తాము. అంటే దేవాలయము అనగా భగవంతుడి యందు, దేవత యందు ఆత్మను లయము చేసే క్షేత్రం కాబట్టి ఆ క్రమంలో ఇక్కడ పీఠంలో అమ్మవారి నామస్మరణే ప్రధానంగా చేయబడుతోంది. ఇటువంటి ఈ క్షేత్రంలో అక్షరాభ్యాసములు విశేషంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. విద్యావాన్ భవ అనే విద్యార్థుల కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. భారతీయని జ్ఞానం కొరకు, ఉన్నత విద్య కొరకు, ఉద్యోగం కొరకు, ఎన్లైట్మెంట్ కొరకు చేసేటువంటి క్రమంలో ఉండేటువంటి క్రియాయోగ సాధనలు కూడా మన పీఠంలో నేర్పించడం జరుగుతోంది. భక్తులు అమ్మవారిని దర్శించండి, ఆమె అనుగ్రహాన్ని పొందండి. ఈ క్రమంలో ద్వాదశ నామాలు అనేటువంటివి, సరస్వతి ద్వాదశ నామ స్తోత్రములు అనేటువంటివి, అదేవిధంగా ఇక్కడ మనకు యాజ్ఞవల్క మహర్షి రచించినటువంటి సరస్వతి స్తోత్రాన్ని గనక పారాయణం చేయడం చేత అమ్మవారి అనుగ్రహాన్ని విశేషంగా పొందవచ్చు. అమ్మవారి యొక్క దర్శనాన్ని మరియు అమ్మవారి యొక్క పీఠ వైశిష్ట్యాన్ని కూడా ఈ BVS టీవీ అనే మాధ్యమం ద్వారా తెలుపుతున్నటువంటి ఈ టీంకి అందరికీ కూడా ఆ సరస్వతీదేవి కృప కలగాలి అని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు.